జన్ జగన్మోహన్ రెడ్డి సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి. సో ఇది అందరికీ తెలిసింది, దీంట్లో కొత్త ఏముంది. సో కాబట్టి ఇక్కడ మ్యాటర్ ఏంటి అంటే, ఇప్పుడు జగన్ అసలు కలలో కూడా ఊహించి ఉండడం అలాంటి ఎదురు దెబ్బ ఇప్పుడు తగిలింది. అదేంటి అంటే, చంద్రబాబు నాయుడు ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం వ్యవహారం తెర మీదకు తీసుకురావటం అనేది చిన్న విషయం ఏం కాదు. ఇది రాజకీయ పరంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పునాదులతో సహా పెకిలించేటువంటి అంశం. ఎందుకు ఇంత చెప్పాల్సి వస్తుంది అంటే, నిజంగా అంత జరుగుతుందా అంటే, ఇక్కడ విషయం ఏంటంటే, గత 5 ఏళ్లలో జరిగినటువంటి సంఘటనలు ఒకసారి చూసుకుంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో జరిగినటువంటి ఘటనలు, విగ్రహాల ధ్వంసాలు కావచ్చు, ఏది ఎన్టీఆర్ విగ్రహాలు ఇంకోటో నేను మాట్లాడట్లా, దేవుళ్ళ విగ్రహాల ధ్వంసాలు రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో జరిగినాయి. అలాగే అంతర్వేదిలో రథం దహనం అవటం, తర్వాత ప్రభుత్వం కొత్త రథం నిర్మించింది అనుకోండి, అది వేరే విషయం. సో అలాగే రాముని విగ్రహానికి తల నరికి వేయబట్టం, ఇలా ఎన్నో, ఒకటి కాదు రెండు కాదు ఎన్నో జరిగినాయి. అప్పుడే చాలా ఆరోపణలు, చాలా రకాలైనటువంటి అంశాలు. సో అవి తర్వాత సద్దుమణిగినాయి, ఎవ్వరు వాటి గురించి తర్వాత మరలా ఇప్పుడు అవన్నీ తెర మీదకి వస్తున్నాయి. సో ఎప్పుడైతే ఈ నెయ్యి వ్యవహారం ఒక ప్రకంపనలు సృష్టించిందో, అప్పుడే గతంలో అవన్నీ కూడా మరలా తెర మీదకి వస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి ఒక క్రిస్టియన్ కాబట్టే ఇవన్నీ చేస్తున్నాడు, ఆయనకి హిందూ మతం మీద విశ్వాసం లేదు, ఆయన సతీ సమేతంగా ఒకసారి కూడా తిరుమల రాలేదు, తిరుమల వచ్చినప్పుడు కూడా కన్సెంట్ ఇవ్వాల్సి ఉంటే ఇవ్వలేదు. సో ఇలా అనేక రకాలైనటువంటి అంశాలు ఎన్నో తెర మీదకి వస్తున్నటువంటి పరిస్థితి. సో ఇవి నిజాలా కాదా, ప్రజలు నమ్ముతారా నమ్మరా అనేటువంటి అంశాలను పక్కన పెట్టేసేస్తే, ఇవి రాజకీయ పరంగా ఎక్కువగా చర్చ నడుస్తున్నంత వరకు కూడా ఇది వైసీపీకి దెబ్బే. జగన్కి ఇది తీరని నష్టాన్ని చేకూరుస్తుంది. ఎంత త్వరగా దీని మీద విచారణ జరిగి నిజానిజాలు బయటకు వస్తాయో అంత త్వరగా జగన్మోహన్ రెడ్డి బయటపడతాడు. లేదు అంటే ఇది జగన్కే కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే ఇది చాలా పెద్ద దెబ్బ తగులుతుంది. చంద్రబాబు నాయుడు ఊహించనటువంటి దెబ్బ జగన్ కొట్టాడని అయితే చెప్పుకోవచ్చు.